ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపలో మరొకసారి మనం ఈ రీతిగా చేర్చబడి ప్రభు సన్నిధిలో గడపడానికి ఆయన మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి, మనలను ఏర్పరచుకున్న విధానం బట్టి దేవునికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇట్టి శ్రేష్టమైన తరుణమును మనకు అనుగ్రహించిన మన ప్రభు ఎంతైనా స్తుతింపదగినవాడు. ఈనాటి మన ధ్యానాంశాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకుందాం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కునై ఉన్నాను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో మమ్మల్ని ప్రేమించి నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి, వినడానికి, అలానే మా హృదయాంతరంగములలో ఆ వాక్య భాగములు భద్రపరచుకోవడానికి, తద్వారా మా జీవితాన్ని వాక్యానుసారంగా నడిపించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నైనా మా మధ్యలో ఆత్మరూపుడిగా సంచారం చేయమని, మా గృహాలలో మీరు నివసించమని, నీ స్వరమును వినగలిగే ధన్యతను మాకు దయచేయమని, ఆ స్వరమును వినుట ద్వారా మా అంతరంగాలలో నీకు ప్రభా భయపడే రీతిగా, వాక్యమును జాగ్రత్తగా గమనించే రీతిగా మమ్మను ఏర్పరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం ఈ 16వ వచనం చూసేసరికి ప్రభువు మాట్లాడుతున్న రీతిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. సంఘముల కోసము, సంఘములకు ప్రభు మన కొరకు ఏర్పరిచిన అనేక ఆత్మీయ సత్యాలు బోధించడానికి, ఆ సంగతులను వివరించి వాటిని గురించి మనకు సాక్ష్యము అందించడానికి ప్రభు తన దూతను పంపినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నిజానికి ఈ ప్రకటన గ్రంథ ప్రారంభములోనే ప్రభు ఈ విషయాన్ని మనకు బోధించాడు. మొదటి అధ్యాయంలో మొదటి వచనం చూస్తే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అన్నటువంటి చక్కటి మాట మనకు వివరించబడింది. ప్రత్యక్షత అనగా ప్రకటన అన్నాడు. అంటే ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. తన దూతను మన కొరకు ఏర్పరిచి వర్తమానము మనకి పంపించి, మనం ప్రభు యొక్క ఆ మర్మయుక్తమైన విషయాలు, ప్రవచనానుసారమైనటువంటి అంశాలు మనం విని, తద్వారా ఆయన రాకడ కొరకు మనం సంసిద్ధులం కావాలని ఈ వర్తమానాలు మనకు ప్రభు అనుగ్రహించారు. అందువలన మరి సంఘముల కొరకు ప్రభువు ఏర్పరిచిన ప్రత్యక్షపరిచిన ప్రకటన అనే విషయాన్ని మనం గమనించాలి.
ఈ గ్రంథము ప్రకటించవలసిన గ్రంథము. ఇందులో ఉన్న అంశములు ప్రతి ఒక్కరికి తెలియచెప్పవలసిన అంశములు. అందుకని సాక్ష్యము అన్నాడు. ఒకరి నుంచి ఒకరు సాక్ష్య రూపములో ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాసి ఉన్న ప్రతి అంశాన్ని మరి బయలుపరచబడవలసిన వారేంటున్నారు. ప్రత్యక్షపరచబడిన వాక్యాన్ని మనం అనేకులతో విట్నెస్ అనేటువంటి అద్భుతమైన అనుభవం చేత ఈ వాక్యాన్ని షేర్ చేసుకోవాల్సిన వారు వింటున్నాం. అందుకని ప్రభు అన్నాడు, ఈ మాటలు ఎవరో చెప్పిన మాటలు కాదు, ఈ మాటలు ఎవరో వ్రాయించిన మాటలు కాదు, నేనే అంటున్నాడు. అంటే సంఘానికి ఈ దైవ మర్మయుక్తమైనటువంటి విషయాలు తెలియాలి అనే సంకల్పంతో ప్రభు ఈ విషయాలను దూత ద్వారా యోహానుకు ప్రత్యక్షపరచగా, యోహాను ప్రతి ఒక్కరికి ఆత్మచేత నింపబడిన వాడై, ఆత్మ జ్ఞానముతో నింపబడిన వాడై, ప్రభు కృపతో అభిషేకించబడిన వాడై ఈ గ్రంథాన్ని మన కొరకు వ్రాసి ఉన్నాడు. దేవుడు మాట్లాడుచుండగా, ప్రభు బయలుపరుచుంటుండగా, ఆయన ప్రభావాన్ని ఎరిగి చూచినటువంటి యోహాను వాటిని వ్రాసినట్టుగా చూస్తున్నాం. అదే విషయాన్ని ప్రభు మనకి తెలియపరుస్తున్నాడు. సంఘమున కోసము ఈ గ్రంథం, ఈ యొక్క అద్వితీయమైన అంశం సంఘముల కోసం ప్రభు వ్రాయించాడు, పంపించాడు. సంఘ క్షేమం కొరకు, సంఘ నిర్మాణం కొరకు, సంఘ ఏర్పాటు కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘములో దేవుని యొక్క ప్రేమ మరి అనేక రీతిలుగా ప్రబలుట కొరకు, దైవ వర్తమానాలు సర్వ మానవాళికి ప్రకటించబడినట్లు, దేవుని ప్రేమ నదివలే ఈ ప్రపంచమంతా ప్రవహించినట్లు అనేక విషయాలు, అనేక అంశాలు ప్రభు అందులో వ్రాసి పంపినట్టుగా మనం చూస్తున్నాం. సంఘము కోసము ప్రియమైన వారలారా, ఈ మాటలు మన హృదయాంతరంగాలలో చొచ్చి మన హృదయాన్ని యేసు రక్తము చేత కడుగుడు ద్వారా మనం పాతవి మనలో ముగింపు పలుక్కుని నూతన స్వభావాన్ని, నూతన అంతరంగాన్ని కలిగి మనం జీవిస్తూ మొదలు పెడితే యేసయ్య తన స్వరక్తములో కడిగి శుద్ధీకరించడం ద్వారా మనలను ఆయన కుమారత్వము చేత నింపేవాడైనాడు. ఆ కుమారత్వాన్ని కలిగిన వారు సంఘముగా కట్టబడుతూ ఉన్నారు. ఈ సంఘముగా కట్టబడిన వారే దేవునికి కావాలి. ఈ సంఘములో చేర్చబడిన వారు ప్రభువుకు కావాలి. అందుకే అపోస్తలుల కాలంలో ఈ సంఘ నిర్మాణం జరిగినప్పుడు మరి దినదినము వాక్యము ప్రకటించడం ద్వారా అనేక మంది ప్రభువుకి సమీపంగా వచ్చడం ద్వారా సంఘములో చేర్చబట్టం మొదలయ్యింది. అలా దినదినము సంఘం అభివృద్ధి చెందినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ సంఘాన్ని గూర్చి, ఆ సంఘ క్షేమాన్ని గూర్చి, ఆ సంఘ అభివృద్ధిని గూర్చి, సంఘం యొక్క ఫలములను గూర్చి ప్రభు ఈ విషయాన్ని, వర్తమానాన్ని దూత ద్వారా సాక్ష్యం చెప్పడానికి పంపినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అంశాన్ని ప్రభువే పంపాడు అనే విషయాన్ని క్రైస్తవ సమాజం మర్చిపోతుంది. అసలు క్రైస్తవ సమాజం ఈ విషయంలో ఎటువంటి శ్రద్ధ వహించడం లేదు అని నేటి మానవ జీవన విధానం మనకి తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఈ సంఘం నిర్లక్ష్యం చేస్తుంది. ఈనాటి సంఘాలలో అపవాది తిష్ట వేసుకుని కూర్చున్నట్టుగా చూస్తున్నాం. అందుకని మరి కీర్తన కూడా అన్నాడు, దుష్టుల సంఘము అన్నాడు. ప్రియమైన వారలారా, జాగ్రత్త. మనం ఎవరి సహవాసంలో ఎదుగుతూ ఉన్నాం? మనం ఎవరి సహవాసంలో ఉన్నాం? ఎవరి ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్నాం? మనల్ని పరీక్షించుకోవాల్సిన సమయం ఇదే అని గుర్తించాలి. ఎందుకంటే ప్రభువే అంటున్నాడు, నేనే
ఈ వర్తమానాలు పంపించాను, నేనే ఈ వర్తమానాన్ని, ఈ అంశాన్ని దూత ద్వారా పంపాను అంటున్నాడు కనుక మనం ఈ మాట మీద శ్రద్ధ వహించి ఇందులో దాగి ఉన్న ఆత్మీయ అనుభవాలలో ఎదుగుతూ మనం ప్రభు రాజ్య వ్యాప్తిలో వాడుకుంటూ ఆయన వచ్చే సమయానికి ఎత్తబడే సంఘంలో, ఎత్తబడే ఆ పరిశుద్ధుల గుంపులో మనం చేర్చబడలోగిన మన ఆత్మీయతలు మనం దినదినము కొనసాగవలసిన వారం వింటున్నాం. అదే విషయాన్ని ప్రభు మనకు ప్రస్తావిస్తున్నాం. ఈ అంశములన్నీ సంఘముల కొరకు వ్రాస్తున్నాను అంటున్నాడు. మరి చాలా వరకు మన లోకంలో ఉన్న పరిస్థితిని గమనించగలిగితే ఈ ప్రకటన గ్రంథం పరిశుద్ధ గ్రంథానికి ముగింపు గ్రంథం. చాలా మంది క్రైస్తవుల చేతిలో మనం చినిగిపోయిన బైబిల్స్ మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ ఆఖరు పుస్తకంలో అపవాది పతనం, అపవాది అంతం, అపవాదికి ప్రభు ఇచ్చే తీర్పు ఇవన్నీ వ్రాయబడ్డాయి. ఇవి మానవాళికి తెలియకూడదు అన్నట్టుగా వాడు బహు జాగ్రత్త కలిగిన వాడై మన గృహాలలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏ ఒక్కరునో వాడుకోవటం ద్వారా ఆఖరు పేజీలను వాడు చించేస్తాడు. అలా చించినందువల్ల మనం మరి ఆ వాడి అంతాన్ని దాచాలి అనుకుంటున్నాడు. కానీ ప్రభు ఈ అంశములన్నీ దూత ద్వారా మనకి వర్తమానం సాక్ష్యాన్ని పంపి మనం వినాలి అని కోరుకుంటున్నాడు, మనం చదవాలి అని కోరుకుంటున్నాడు. అందుకని ఈ సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వినువాడును, గ్రహించువాడును ధన్యుడు అన్నాడు. కాబట్టి మనం ధన్యుల వరుసలో ఉండాలి అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ప్రకటన గ్రంథాన్ని మరింత ఆసక్తితో మనం చదవాలి. చాలామంది చదవడానికి ఇష్టపడరు, భయపడతారు. అందులో ఏవో జంతువులు, మృగాలు, క్రూర మృగాలు ఉన్నాయంటూ ఉంటారు. గమనించండి ప్రియులారా, అవి మన జీవితాన్ని చక్కదిద్దడానికి, అపవాదిని శిక్షించడానికి అనేటువంటి అంశాలు అందులో ప్రస్తావించబడ్డాయి. కాబట్టి ఇవి మన ఆత్మీయ ఎదుగుదలని ప్రోత్సహిస్తున్నాయి. కానీ మన విశ్వాస జీవితాన్ని మరి పాడు చేసేవిగాను, లేక మన విశ్వాస జీవితాన్ని మనలో నుంచి చెరిపేసేవానిగా లేవి. అభివృద్ధి, శ్రేష్టమైన జీవితం మనకి ఇందులో దాచబడింది. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు గమనించండి. సంఘముల కోసమే ఈ విషయాలను, ఈ అంశాలను నేను దూత ద్వారా పంపాను అంటున్నాడు. కనుక ఆ సంఘములో మనం ఉండాలి. యేసు రక్తములో కడగబడి సంఘముగా సమకూర్చబడిన వారితో సహవాసంలో ఎదుగుతూ ఆ రక్షణానందాన్ని మనం పొందుకుంటూ ప్రభు పరిచర్యలో దొరికే ఆత్మీయ అనుభవాలను అందుకుంటూ ఆ రాకడ కొరకు కనిపెట్టవలసిన వారు వింటున్నాం. ఇంకొక మాట కూడా చెప్పాడు, సాక్ష్యమిచ్చు నేనే అన్నాడు. సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను అని చెప్పి ఆయన ఎవరో వివరించాడు. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అంటూ ఉన్నాడు. దావీదు చిగురు అనే మాట ఆయన మాట్లాడాడు. కాబట్టి ఈ చిగురు అని అంటే అది సంతానము అని కూడా అక్కడ ప్రస్తావించబడింది. కాబట్టి దావీదు సంతానములో ఈ యేసుక్రీస్తు జన్మిస్తాడు అనే విషయం గురించి ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు నెరవేర్చే క్రమములో ఆయన జన్మించాడు, మానవాళికి రక్షణ భాగ్యాన్ని తెచ్చాడు, అందించాడు, మరణాన్ని చెంది తిరిగి పునరుద్ధరుడై మహిమరాజ్యంలోనికి కొనుపోబడ్డాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఈనాడు మన విషయమై ప్రార్థనా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రభు మాట్లాడే మాట ఏంటి తెలుసా? నేను దావీదు చిగురును, సంతానమును, ప్రకాశమానమైనటువంటి ఆ వేకువ చుక్కను అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ చిగురు అనేటువంటి మాటను ఒకవేళ మనం గమనించినట్లయితే 7 ముద్రలు గట్టిగా వేయబడిన గ్రంథాన్ని విప్పేటప్పుడు ఆ చిగురు అనే మాట వ్రాయబడింది. ప్రకటన గ్రంథంలోనే మీరు 5వ అధ్యాయము 5వ వచనాన్ని చూడగలిగితే చిగురు అనే మాటను మనం చూడగలదు. దావీదుకు చిగురు అనే మాట
ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుడకై జయము పొందినని నాతో చెప్పాను. దావీదుకు చిగురు అనే మాటను చూస్తున్నాం. యోధా గోత్రపు సింహం యేసుక్రీస్తే. ఎందుకంటే ప్రవచనం ఉంది ప్రియమైన వాళ్ళరా. యెషయా గ్రంథంలో మీరు ఒకవేళ 11వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే అక్కడ మనకి ఒక ప్రవచనం వ్రాయబడి ఉంది. ఏమనంటే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనేటువంటి మాట. మీరు ఆ చిగురు యేసుక్రీస్తే అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యెషయా 11:1, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఈ ఫలభరితమైన జీవితాన్ని కలిగిన వాడు మనల్ని కూడా ఫలింపచేశాడు. అందుకని ఈ ప్రవచనం నెరవేర్పు యేసు ప్రభువులో మనం చూసాం. అలానే ఇంకొక ప్రవచనం కూడా మనం 4వ అధ్యాయంలో చూడగలం. 4వ అధ్యాయం యెషయా గ్రంథం ఒకవేళ 2వ వచనం చూస్తే, ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. యెహోవా చిగురు, ఇది దావీదు చిగురు, ఇది దావీదు కుమారుడు, ఆయనే మనుష్య కుమారుడు, ఆయనే యేసుక్రీస్తు. ఈయన దావీదుకు చిగురును సంతానమున ఉన్నాడు అనే విషయాన్ని మన మధ్యలో ఉంచాడు ప్రభు. కాబట్టి ఈ దావీదు సంతానమైనటువంటి యేసుక్రీస్తు మనలను ఏ రీతిగా రక్షణానందంలో నింపి ఉన్నాడో మనం చూడగలుగుతాం. నిజానికి ఈ ప్రవచనాలన్నీ యేసును గూర్చి వివరించిన ప్రవచనాలే, ప్రభువును గూర్చినటువంటి అంశాలే. మీరు ఈ రీతిగా దేవుని ఆ ప్రేమను చూడగలిగితే, ఆయన జనన విధానాన్ని మనం చూడగలిగితే మన ధన్యులం. ఈయనను గూర్చిన ఒక ప్రవచనం మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. రూతు గ్రంథంలో 4వ అధ్యాయము 20-21 వచనాలుగా మనం చూడగలిగితే, నయస్సోను సల్మాను కనును, సల్మాను బోయాజును కనును, బోయాజు ఓబేదును కనును, ఓబేదు యెషయిని కనును, యెషయి దావీదును కనును. ఆ దావీదు వంశములో యేసుక్రీస్తు జన్మించాడు. ఈ దావీదు వంశములో క్రీస్తు జన్మించడానికి కారకులలో రూతు కూడా ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకనే ఈ వాక్య భాగాలు సంఘ క్షేమం కొరకు ప్రభు మాట్లాడుతున్న మాటలు, సంఘాన్ని అభివృద్ధి పరచాలి అనేటువంటి ఈ మాటలు మనం గమనించాలి. దావీదు చిగురు అని చెప్పడం జరిగింది. అందుకని పిల్లల చిగురు అంటే సంతానమని, ఈ సంతానము దావీదు సంతానమని, ఈ దావీదు సింహాసనాన్ని ఆ సంతానములో ఒకడు అధిష్ఠించినట్టుగా మరి మనం గమనిస్తున్నాం. ఆయనే మెస్సియా అనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనే మాటను ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నాం. అలానే ఇంకొక మాట చెప్పాడు, ఏమంటే ప్రకాశమానమైన వేకువ చుక్క అన్నాడు. ఇది ప్రభు గీయబడినటువంటి ఒక బిరుదుగా మనం గమనించాలి. ఈ బిరుదుగా దీన్ని మనం గమనించి ఆయనలో ఉన్నటువంటి పవిత్రత, ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టత మనకు వివరించబడుతుంది అని మనం గుర్తించాలి. ఆయనే వేకువ చుక్క, ప్రకాశమానమైన జీవితం, ప్రశస్తమైన జీవితం, ఏ కల్మషము ఎటువంటి మరి అపవిత్రత లేని జీవితం, ప్రకాశము, పవిత్రమైన జీవితం, నిష్కళంకమైన జీవితం, వెలుగుమయమైన జీవితం, అనేకులను వెలిగించిన జీవితం యేసయ్య జీవితం. ఆయనే వేకువ చుక్క. ఆయనే ఆ వేకువ చుక్కగా మనం చూస్తూ ఉన్నాం. వేకువ చుక్క అంటే ఆయన శూరులకు శూరుడు అనేటువంటి ఓ భావం కూడా మనం చూడగలుగుతున్నాం. అందుకనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అనేటువంటి ఆ మాటకు ఒక తోడైన మాట ఏంటంటే శూరులలో ఆయన శూరుడు, శూరులకు శూరుడు. ఆ ప్రేమను మనం చూడాలి ప్రియమైన వాళ్ళరా. ఇది వేకువ చుక్క అనేది దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప
గొప్ప వాగ్దానం. మీరు ప్రార్థన గ్రంథంలో 2వ అధ్యాయం ఒకవేళ మీరు చూడగలిగితే ఇందులో 28వ వచనంలో ప్రభు ఈ వేకువ చుక్కను గురించి ప్రస్తావించాడు. చూడండి, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను, ఆత్మ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వేకువ చుక్క, మార్నింగ్ స్టార్ అంటారు. వేకువని మనలో నూతనానందంతో నింపే నా ప్రభు, నూతనానందముతో నడిపించే ప్రభు. వేకువ జాముని, ఇంకా మరి సమయం ఉండగానే, పెందల కడని అనే పదాలన్నీ కూడా దీంట్లో మరి కలిసినట్టుగా మనం గమనించాలి. అందుకని అలా మన జీవితాన్ని చక్కదిద్దుకుంటూ ఆ వేకువ చుక్క చేత నడిపించబడుతూ ఆ ప్రకాశమైన జీవితాలు మనకు కలిగి మన హృదయాంతరంగాల్లో ఎటువంటి చీకటి చెడు అనేటువంటి శరీర క్రియలు లేకుండా మనం ప్రభు కొరకు వెలిగించబడవలసిన వారమేంటున్నాం. వెలుగుచున్న జ్యోతుల వలె ప్రజ్వలించవలసిన వారమేంటున్నాం. చూడండి, పేతురు ఓ చక్కటి మాట ఈ సందర్భంగా మనకు రాసి ఉంచాడు. ఆయన రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము మీరు 9వ వచనాన్ని కానీ చూడగలిగితే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఓ స్థిరమైన ఆత్మీయ క్షేమాన్ని, అభివృద్ధిని, దేవునికి మహిమను, ఘనతను కలిగించే ఒక అద్భుతమైన మరి ఒక ప్రవచనం. దీన్ని స్థిరమైన అన్నాడు. స్థిరమైన ప్రవచనం ఉన్నది. అదేంటంటే, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. ఆ వేకువ చుక్క యందు లక్ష్యముంచితే, దృష్టి ఉంచితే, మనస్సు పెడితే అది మీకు మేలు అన్నాడు. ఇది స్థిరమైన ప్రవచన వాక్యము. ఈ ప్రవచన వాక్యాన్ని ఎన్నడూ మనం త్రోసివేయక, ఈ ప్రవచన వాక్యాన్ని ఎన్నడూ మనం నిర్లక్ష్యం చేయక, దాని యందు మన మనస్సు ఉంచాలి. దాని యందు స్థిరత్వాన్ని కలిగిన వారి స్థిరమైన వాక్యం, స్థిరమైన వాక్యం. హెబ్రీ 2:2లో కూడా అదే మాట చెప్తాడు. ఏమనంటే, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున, దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగో తప్పించుకుందాము. స్థిరమైన వాక్యం, స్థిరమైన వాక్యాన్ని దేవుడు మన కొరకు ఏర్పరిచాడు. ఈ స్థిరమైన వాక్యములో మనం ఎదగాలి, కట్టబడాలి, మన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాలి. అదే వేకువ చుక్క. ఈ వేకువ చుక్కలో మన ప్రకాశమానమైన జీవితాలు మనకు కలిగిన వారమైండాలి. ప్రియమైన వాళ్ళారా, మీరు గమనించండి, పేతురు రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయము ఈ 10-11 వచనాలు కలిసి ఉన్నాయి. ఇందులో అంటాడు, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తరువాత కలుగబోవు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నవో దానిని విచారించి పరిశోధించిరి. ఇది ఆత్మ సంబంధమైన విశ్వాస ఫలాన్ని గూర్చి మనలో వేకువ తత్వాన్ని ఏర్పరిచేటువంటి ప్రవచన వాక్యంగా ప్రభు మనకి వివరించాడు. కనుక ఈ వివరణ మన బ్రతుకు దినాల్లో మనం కూడా కలిగి ఆ ప్రభు కొరకు, ఆ మహిమ దినము కొరకు, ఆ శ్రేష్టమైన సమయం కొరకు మనం కనిపెట్టాలి. అందుకని దీని విషయం మలాకీ కూడా ఓ ప్రవచనాన్ని మన ముందుంచాడు. మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చూడగలిగితే, అయితే
నా నామమందు భయభక్తులు గలవారగు మీకు, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. వేకువ చుక్క అనే దానికి నీతి సూర్యుడు అనేటువంటి మాట ఇక్కడ వాడబడింది. నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఆయన నామముకు భయపడేవారు, ఆయన నామందు భయపడగలిగిన వారు. పిల్లరా, ఈ అంశాల గురించి ఇంకా ఎన్నో రిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట ఏంటంటే వేకువని, ఆ యొక్క నక్షత్రము, వేకువ నక్షత్రం, వేకువ చుక్క మన జీవితాల్లో ఉదయించినట్లయితే చీకటి పారద్రోలబడుతుంది, మనలో అధికారం కలిగి ఉన్న చీకటి నెట్టివేయబడుతుంది. కనుక ఈ సందర్భంగా మనం గమనించవలసింది, సంఘములకు ఈ వర్తమానాన్ని దేవుడు ప్రత్యేకించి రాయించి పంపాడు కనుక మనం వింటూ ఆ మాటల్ని మనం ఆస్వాదించి అనుభవించి ప్రభు కృప కొరకు జీవించవలసిన వారు వింటున్నాం. అందువల్ల మరి ప్రభు మాటల్ని నిర్లక్ష్యం చేయొద్దు. అలానే మనలో ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలోకి ప్రవేశిస్తే 17వ వచనంలో ఓ మాట చెప్పాడు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొన్న వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలములు ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఆ నక్షత్రము యాకోబులో ఉదయించునని ప్రవచనం కూడా ఉంది. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనంలో ఆ నక్షత్రం, ఈ ఉదయ నక్షత్రం, ఈ యొక్క వేకువ చుక్క, ఇవన్నీ మన కొరకే ప్రస్తావించబడ్డాయి, చేయబడ్డాయి. కాబట్టి ప్రార్థన గ్రంథంలో ప్రభు మరి చెప్పుతున్న మాటలు మన జీవితానికి ఎంతో మేలును చేకూర్చే మాటలు. అదే ఆయన అంటాడు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఎందుకు ఇద్దరు అక్కడ మరి కలిశారు అంటే ఒక విషయాన్ని గమనించాలి. యేసయ్య మరణమును జయించి పునరుద్ధరణుడై 40 దినములు ఆయన సజీవుడు అని రుజువుపరుచుకుని ఆరోహణమైపోతున్నప్పుడు ఆయన అంతకుముందు అనేక బోధనలోనూ ఆదరణకర్తను గురించి ప్రస్తావించాడు. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడని వివరణ మనకు కనపడుతుంది. ఆయన సంఘమును అభివృద్ధిపరచడానికి, సంఘమును కట్టడానికి, సంఘాన్ని కాయడానికి, సంఘములో అనేక ఆత్మీయ మీరలతో నింపడానికి ఆత్మ కాపుదలగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించబడ్డాడు. ఆ ఆత్మదేవుడు సంఘాన్ని సిద్ధం చేశాడు కనుక ఇద్దరు సంఘములో ఆత్మదేవుడు ఉన్నాడు. ఆత్మ, పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ శక్తివంతమైనటువంటి ప్రభావం సంఘములో ఉంది. కాబట్టి సంఘము, పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒకరు అయినట్టు, మిళితమైనట్టు మనం చూడగలుగుతాం. కనుక వారు అంటే సంఘం మాట్లాడితే సంఘములో విశ్వాసి హృదయంలో ఉన్నటువంటి ఆత్మ కూడా మాట్లాడినట్టుగానే ఆత్మయు సంఘమును అనేటువంటి లెక్క పెండ్లి కుమార్తె సంఘము రమ్ము అని చెప్పుచున్నారు. వింటున్నవాడు కూడా రమ్ము అని చెప్పాలని ప్రభు మాట్లాడుతున్నాడు. అవును, మనం వింటున్నాం. పెండ్లి కుమార్తె సంఘములో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాం. ఆ కలిగి ఉన్నవారు, వింటున్నవారు, ఇంతవరకు వాక్యాన్ని వినవారు ఇప్పుడు విని దేవుని యొక్క వర్తమానాలు అందుకొని ఆయన సంఘంగా, ఆయన ప్రియులుగా ఆ ఆత్మీయ అనుభవంలోనికి ఎదగాలని దేవుని ఉద్దేశం. కాబట్టి అట్టి వారిని ప్రభు అంటాడు, దప్పికొన్న వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ జీవజలాల గురించి ఎన్నో పర్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సమరయ స్త్రీ జ్ఞాపకం వస్తుంది, యెషయా గ్రంథంలో ప్రవచనాలు జ్ఞాపకం వస్తాయి. అలానే యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో మరి 37వ వచనంలో కూడా ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. అలానే ఇవన్నీ మన ఆత్మీయ జీవితాన్ని వెలిగించేవి, నడిపించేవి, ప్రభు ఆత్మతో నింపేవి అనే మాటల్ని మనం గమనించాలి. కనుక ఈ కడవరి దినాల్లో మన విశ్వాసాన్ని నిలుపుకుంటూ ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తూ ఆత్మీయ ఆనందాన్ని అందుకుంటూ మనం ప్రభు సన్నిధిలో
నిత్యము జీవించడానికి దేవుని ఏర్పాటు ఉన్నదని ఎరిగి అలాగున మనం జీవించవలసిన వారం వింటున్నాం. కనుక ఈ మాటలు మనం ప్రభు రాకడ సమీపించింది కనుక ఈ మాటలు అంటున్నాయి. నీవు కూడా రమ్మో అని ఆహ్వానించు. ప్రియమైన వాళ్ళారా, మనం గమనించండి, ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు. ఇక ఆలస్యం లేదు, ఆయన త్వరగా వస్తున్నాడు. సమయం కొంచెమే మిగిలింది, బహు కొంచెమే మిగిలింది. ఆ వచ్చుచున్న ప్రభుని మనం ఎదుర్కోవడానికి సిద్ధపడవలసిన వారం వింటున్నాం. మన రూపం మారిపోతుంది. ఆయన రూపాన్ని మనం చూచినప్పుడు ఆయన వలే మనం ఉంటాం అని యోహాను తన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనంలో వివరించాడు. కనుక ఆ రూపాన్ని పొందుకోవడానికి, ఆ రూపంలో ప్రభుని మరి ఎదుర్కోవడానికి మనం సిద్ధపరచుకోవలసిన వారం వింటున్నాం. అటువంటి సంసిద్ధత మనలో ఉండాలి. అటువంటి ఆత్మీయత మనం కలిగిన వారం ఉండాలి. అలా మన జీవితాలు ప్రభు చేతిలో మలసబడే రీతిగా ఆయన చిత్తానుసారంగా మౌల్డ్ చేయబడడానికి మనం సంసిద్ధం కావలసిన వారం వింటున్నాం. అటు ఆశీర్వాదకరమైన జీవితాలు ప్రభు మనందరికి అనుగ్రహించి తన కృపతో నింపి నడిపింపు చేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవుడో ప్రభువా, దావీదు చిగురు అన్నావు, దావీదు చిగురును సంతానమును అన్నావు, వేకువ చుక్క అన్నావు. ఇవన్నీ ప్రభువా నీకు ప్రభువా పెట్టబడినటువంటి పేర్లే. ఇవి నీలో మేము చూస్తున్నాం. ఈ కడవ దినాల్లో మేమును అలా ప్రకాశించాలని, మా ప్రకాశత అనేకులకు అందించాలని ప్రభా మమ్మును కూడా అలానే జీవించాలని కోరుతూ ఉన్నాం. అలా మేము జీవించడం ద్వారా మీ నామాన్ని ఘనపరచడానికి మీ కృప మాకు దయచేయండి. వాక్యం విన్న బిడ్డలందరూ వాక్యానుసారంగా వారి వారి జీవితాలను చక్కదిద్దుకోవడానికి, వారి జీవితాలలో ప్రభు వారి అంతరంగాలలో మీ వాక్యము స్థిరముగా నిలవడానికి, స్థిరముగా జీవించడానికి అయ్యా పురుకొల్పని దేవాని స్తోత్రాలు. స్థిరమైన ప్రవచనము అని అన్నావు. ఈ ప్రవచన వాక్యాలు చదవమన్నావు, వినమన్నావు, అలా గైకోమన్నావు. వీటిని గ్రహించడం ద్వారా మా జీవితాలు మరింత సంపూర్ణమైన ఆత్మీయతలో ఎదగడానికి మమ్మల్ని నడిపించమని కూడా మేము ప్రార్థిస్తున్నాం. అలా ప్రభువా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించిన కృపతో నింపండి. నీ వాక్యాన్ని ఆన్లైన్లో వింటున్న బిడ్డలను కూడా మీరు దర్శించి వారిలోనూ మీ ఆత్మీయ శక్తిని పెంపొందింప చేయమని ప్రార్థిస్తున్నాం. అలానే ప్రభువా, నేను ఈనాడు ప్రపంచంలో అనేక రీతిలుగా ఈ కరోనా వైరస్ మానవాళిని వేధిస్తూ బాధిస్తూ ఉంది. సమస్త దేవుడు కృప చూపమని, ఆ యొక్క భయంకరమైనటువంటి అనైనా ఆ స్థితి నుంచి మమ్మల్ని విడిపించమని, మీ ఆత్మ కార్యమును మాలో జరిగించి మాకు నూతన ఆనందాన్ని, నూతన సంతోషాన్ని మా హృదయాలలో నింపి మీరే మహిమ పొందుకుని ప్రార్థిస్తున్నాను. అలానే ప్రభా, మరి ఈ సీఎను ప్రార్థన మందిరం యొక్క యవనస్తులు ఎవరైతే ఈ వాక్యం ప్రపంచ నలుమూలలా ప్రభ అందించబడడానికి సహకరిస్తున్నారో వారిని కూడా దర్శించమని, మీ ఆత్మతో నింపమని, మీ కృపను చూపమని, మీ సన్నిధిలో దాచి ఉంచమని ప్రార్థిస్తున్నాను. వారిని మరింతగా వాడుకొని మీరే మహిమ పొందుకోండి. అలా మీ చిత్తమైతే మరొకసారి ఇలాగ మేము కూడుకొని మీ నామాన్ని ఘనపరిచే పర్యంతం మాతో నివసించమని, మాలో ప్రభ మీ ఆత్మకార్యము జరిగింపు చేయమని, మమ్మల్ని సంసిద్ధులుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింపచేయునుగాక. ఆమేన్. జీసస్. ప్రైజ్ ద లార్డ్.